ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అక్టోబర్ నెలలో తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఉచిత దర్శన టికెట్స్ అన్నది ఎక్కడ ఇస్తారో, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఆ ప్లేన్లో ఎక్కడ ఇస్తారో, ఏ విధంగా తీసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేస్లో స్వామివారికి ఉచిత యాత్రికుల టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం. మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం కనిపిస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత యాత్రికుల టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్ నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టోకెన్ తీసుకుని తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత యాత్రికుల టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఎక్కడైతే మనకి 2 రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటారో అక్కడ ఇచ్చేటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు లైన్లో నిల్చుని మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇదే అలిపిరి దగ్గర ఇదే భూదేవి కాంప్లెక్స్లో మనకి విష్ణువాసం అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారికి ఉచిత యాత్రికుల టోకన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత యాత్రికుల టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి టోకెన్స్ కూడా దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.